హాయ్, వెల్కమ్ టు ఈటీ. నందమూరి నటసింహం బాలకృష్ణ వెనక్కి తగ్గుతున్నాడా? అదేంటి ఆ విషయంలో అంటే బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 సినిమా విషయంలో అని టాక్. ఈ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ లాక్ చేశారు. అయితే ఆ డేట్కు సినిమా రిలీజ్ చేయడం కష్టము అని టాక్. ఓ పక్క ఆ రోజే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ అవుతుంది. సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా ఇప్పటికే మరోసారి రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. ఓజీ అసలైతే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రిలీజ్ అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది. అయితే ఓజీ రిలీజ్ అనుకున్న సెప్టెంబర్ 25కే అఖండ 2 రిలీజ్ లాక్ చేశారు. కానీ సినిమా రిలీజ్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు మేకర్స్. బాలయ్య, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే రోజు వస్తే ఫ్యాన్స్కి పండుగ అన్నట్టే. రెండు సినిమా జోనర్లు వేరు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే రెండు సినిమాలను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. ఓజీ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోంది. అందుకే సినిమాను ఈసారి నేషనల్ వైడ్ రిలీజ్ అనుకుంటున్నారు. మరోపక్క అఖండ సినిమా తెలుగులో రిలీజ్ అయి గ్రాండ్ సక్సెస్ అవ్వగా హిందీలో కూడా ఆ సినిమా డబ్బింగ్ వెర్షన్ బాగానే చూశారు. అందుకే అఖండ 2 సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంటుంది. సినిమాలు రెండూ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఉంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి ఉంటుంది. అయితే అఖండ 2 రిలీజ్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ వర్క్స్ బాగా ఉన్న కారణంగా అనుకున్న టైంకు సినిమా పూర్తవుతుందా లేదా అన్న డౌట్ ఉందట. మరి ఈ కన్ఫ్యూజన్ ఎన్నాళ్లకు క్లియర్ అవుతుందో చూడాలి. పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం సెప్టెంబర్ 25 కోసం ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఓజీ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అఖండ 2కి కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్. మరి ఈ రెండు సినిమాల ఫైట్ షురూ అయితే తమన్ పోటీ పడతాడు. బాలకృష్ణ అఖండ 2 వాయిదా పడితే మాత్రం ఓజీ సింగిల్ రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంది. తప్పకుండా అది పవర్ స్టార్ సినిమాకు ప్లస్ అవుతుంది. ఒకవేళ అఖండ 2 రేసులోకి వస్తే దసరాకు టఫ్ ఫైట్ జరుగుతుంది.